అది కుంభకోణమా, లేకుంటే అక్రమ సంబంధమా, లేకపోతే ఈ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయటమా, లేకపోతే అధికారులను చెప్పు చేతల్లో పెట్టుకొని నీ అధికార దాహంతో వాళ్ళని నీ చెప్పు చేతల్లో పెట్టుకోవటమా, ఏదో జరిగింది. దానికి సమాధానం చెప్పడం మానేసి మీడియా వాళ్ళు ప్రచురించారు, మీడియా వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి అని మీడియా మీద ఎందుకు ఎరచిపోతున్నావు? నువ్వేదో మీడియా పెడతాను పెట్టి నిన్ను ఎవరిని వద్దన్నారా? ఎవడొద్దన్నాడండి? సాక్షి నాపేడా? నువ్వు మీడియా పెట్టుకో, పేపర్ పెట్టుకో, నిన్ను ఎవడొద్దండు పెట్టుకోండి నీ వార్త. కాదండి, ఇప్పుడు ఆయన పేరుకి సాక్షి ఒకటే కానీ ఒక పేపర్ ఒక టీవీ, కానీ సగం ఛానల్ ఎప్పుడో వాళ్ళ దొడ్లో కట్టేసుకున్నారు కదా. ఎవడొద్దన్నాడు? పెట్టుకో, ఒకటి కాదా 5 పెట్టుకోవయ్యా, 5 పెట్టుకో. పర్టికులర్ గా వైఎస్ఆర్సీపీ యొక్క అరాచకాలని అక్రమాలని ప్రధానంగా ఒక 4 ఛానళ్ళు ప్రచారం చేసినాయి. వాస్తవాలను ప్రజలకు చెప్పినాయి, ప్రజలు గుర్తించారు, ఆనాటి పాలకులకి గుణపాఠం చెప్పారు. ఆ కక్షతో ఆ కసితో ఈ రోజున ఆ మీడియా మీద ఎవరైతే వాస్తవాలని ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడంలో సఫలీకృతమయ్యారో, ఎవరి హక్కులైతే హరించబడ్డాయో, ఎవరి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించివేయబడ్డాయో, ఎవరి మీద అయితే అక్రమ కేసులు పెట్టారో అవన్నీ కూడా వాస్తవాలు బహిర్గతం చేశారు ప్రజలకి. మీడియా యొక్క పాత్ర, వాళ్ళు 4th ఎస్టేట్ అని చెప్తున్నాడు పాపం ఈయన. 4th ఎస్టేట్ పాత్రే అది. అక్రమాలను వెలిగితీయటం, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం. అవే ఈ రోజున ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ, ఈనాడు కానీ, ఇలాంటి మహాన్యూస్ లాంటి సమస్యలు కానీ తీసుకెళ్ళాయి. ఎందుకు వాళ్ళ మీద ఇంత ఉక్రోషం? ఏదో సామెత చెప్పినట్టు అత్త కొట్టినందుగా తోడుకోవడం నవ్వినందుకు అన్నట్టు ఉంది. అన్నట్టుగా ఈ రోజున మీడియా మీద పడతా ఉన్నారు. ఒక్క నిమిషం సుబ్బారావు, మసూర్ రెడ్డి గారు నమస్కారం. మసూర్ రెడ్డి గారు